ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు ద అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అస్పృశ్యత నివారణ గురించి తెలుపుతుంది అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఆర్టికల్ నెంబర్ 17. ఈ ఆర్టికల్ నెంబర్ 17 ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం అంటరానితనాన్ని అయితే నిషేధిస్తుంది మరియు దానిని పాటించడం కూడా నేరంగా అయితే పరిగణిస్తుంది. అబాలిషస్ అన్టచబిలిటీ అండ్ ఫోర్బిడ్స్ ఇట్స్ ప్రాక్టీస్ ఇన్ ఎనీ ఫార్మ్. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూద్దాం. ఆప్షన్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అయితే చేస్తారు. ఆర్టికల్ నెంబర్ 15. ఇది వచ్చేసి మనకి మతం, జాతి, కులం, లింగం లేదా పుట్టిన స్థలం ఆధారంగా ఎవరి మీద కూడా మనం వివక్షత అనేది చూపకూడదని చెప్పి చెబుతుంది. ప్రొహిబిట్స్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 16 చూద్దాం. ఇది వచ్చేసి మనకి ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి కదండి, దానిలో అందరికీ సమాన అవకాశాలు అయితే కల్పిస్తుంది. ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. లాస్ట్ ఆప్షన్ ఆర్టికల్ నెంబర్ 18. ఈ బిరుదుల రద్దు గురించి అయితే మనకి తెలియజేస్తుంది. అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద హరియాంక డైనస్టీ ఇన్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. ప్రాచీన భారతదేశ చరిత్రలో హరియాంక వంశ స్థాపకుడు ఎవరు అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఇక్కడ బింబిసారుడు. ఈయన మగధ సామ్రాజ్యానికి చెందినటువంటి హరియాంక వంశాన్ని అయితే స్థాపించాడు. ఈయన గౌతమ బుద్ధునికి సమకాలికుడు. ఫౌండెడ్ ద హరియాంక డైనస్టీ ఆఫ్ మగధ, కాంటెంపరీ ఆఫ్ గౌతమ బుద్ధ. నెక్స్ట్ అజాత శత్రు గారి గురించి చూద్దాం. బింబిసారుని యొక్క కుమారుడు. ఇతను మొదట బౌద్ధ సంగీతిని అయితే నిర్వహించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సన్ ఆఫ్ బింబిసార, కన్వెనెడ్ ద ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్. నెక్స్ట్ ఉదయన్. ఈయన పాటలీపుత్ర నగరాన్ని అయితే నిర్మించి రాజధానిని పాటలీపుత్రానికి అయితే మార్చాడు. ఫౌండెడ్ ద సిటీ ఆఫ్ పాటలీపుత్ర అండ్ షిఫ్టెడ్ ద క్యాపిటల్ దేర్. నెక్స్ట్ శిశునాగుడు. ఈయన హరియాంక వంశం తర్వాత శిశునాగ వంశం ఉంటుంది కదండి, దాని యొక్క స్థాపకుడు మనకి శిశునాగ. ఫౌండెడ్ ద శిశునాగ డైనస్టీ ఆఫ్టర్ ద హరియాంక డైనస్టీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ద పెనిన్సులర్ ఇండియా, సౌత్ ఇండియా. ద్వీపకల్ప భారతదేశంలో అత్యంత ఎత్తైనటువంటి పర్వత శిఖరం ఏది అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఇక్కడ అనైమూడి. ఇది కేరళలోని అన్నమలై కొండల్లో అయితే ఉంది. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి శిఖరం. లొకేటెడ్ ఇన్ అన్నమలై హిల్స్, కేరళ. హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూసేద్దాం. మహేంద్రగిరి. ఇది తూర్పు కనుమలలోని ఎత్తైన శిఖరాలలో ఒకటి. వన్ ఆఫ్ ద ప్రామినెంట్ పీక్స్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్. నెక్స్ట్ దొడబెట్ట. ఇది నీలగిరి కొండల్లో ఎత్తైనటువంటి శిఖరం. హైయెస్ట్ పీక్ ఇన్ ద నీలగిరి హిల్స్. నెక్స్ట్ కల్సుబాయ్. ఇది మహారాష్ట్రలోని ఎత్తైనటువంటి శిఖరం, పశ్చిమ కనుమల్లో. హైయెస్ట్ పీక్ ఇన్ ద మహారాష్ట్ర వెస్టర్న్ ఘాట్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీని నుంచి నెక్స్ట్ ఎగ్జామ్స్ లో మనకి 1 మార్క్ అయితే ఖచ్చితంగా అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్, హూ లెడ్ ద సాల్ట్ మార్చ్ ఇన్ 1930. 1930లో ఉప్పు సత్యాగ్రహం ఎవరి నాయకత్వంలో జరిగింది అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఇక్కడ మహాత్మా గాంధీ గారు. 1930వ సంవత్సరంలో సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు ఉప్పు చట్టాలను ఉల్లంఘిస్తూ పాదయాత్ర అయితే చేశారు. ఈ బ్రిటిష్ వాళ్ళు సముద్రాల్లో ఉప్పు తయారు చేస్తుంటే దాని మీద కూడా పన్ను విధించడం అయితే జరిగింది. సో సముద్రాలు మావి, అదేవిధంగా ఉప్పు కూడా మాదే, మేమేది కట్టాలి మీకు పన్ను అని చెప్పి వాళ్ళకి ఎదురు తిరిగి ఈ దండి మార్చ్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో మొన్న ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ లో ఈ దండి మార్చ్ అనేది ఎప్పుడు కంప్లీట్ అయింది అని చెప్పి ఇయర్ అనేది అడిగారు. మీరు నా కామెంట్ అనేది చేయండి. నెక్స్ట్ మన ఎగ్జామ్స్ లో కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంది. లెట్ ద మార్చ్ ఫ్రమ్ సబర్మతి ఆశ్రమ టు దండి ఇన్ 1932 డెఫీ సాల్ట్ లాస్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఈయన బార్దోలి సత్యాగ్రహానికి అయితే నాయకత్వం వహించడం జరిగింది. లెట్ ద బార్దోలి సత్యాగ్రహ. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ గారు. భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి మరియు స్వాతంత్ర సమరయోధుడు. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ఏ కీ ఫ్రీడమ్ ఫైటర్. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్. ఆజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించి స్వతంత్రం కోసం అయితే పోరాడారు. ఫౌండెడ్ ద ఆజాద్ హింద్ ఫౌజ్ టు ఫైట్ ఫర్ ఇండిపెండెన్స్. అదే విధంగా మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అనే నినాదాన్ని కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ స్లోగన్స్ ఏవైతే ఉన్నాయో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకసారి లాస్ట్ టైం రివిజన్ అనేది చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బ్యాటిల్ లెడ్ టు ద ఫౌండేషన్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపనకు కారణమైనటువంటి యుద్ధం ఏమిటి అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఇక్కడ మొదటి పానిపట్ యుద్ధం. ఇది వచ్చేసి మనకి 1526వ సంవత్సరంలో బాబర్ మరియు ఇబ్రహీం లోడి వీళ్ళిద్దరి మధ్య అయితే జరిగింది. దీనితో మొఘల్ యొక్క పాలన అనేది మొదలైంది. ఫౌట్ ఇన్ ద 1526 బిట్వీన్ బాబర్ అండ్ ఇబ్రహీం లోడి, మార్కింగ్ ద స్టార్ట్ ఆఫ్ మొఘల్ రూల్. నెక్స్ట్ ప్లాసీ యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. 1757 ఇయర్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ 1757లో బ్రిటిష్ వారు బెంగాల్ నవాబును ఓడించినటువంటి యుద్ధం. ఫౌట్ ఇన్ 1757 వేర్ ద బ్రిటిష్ డిఫీటెడ్ ద నవాబ్ ఆఫ్ బెంగాల్. నెక్స్ట్ మనకి బ్యాటిల్ ఆఫ్ బక్సర్ యుద్ధం. ఇది మనకి 1764లో అయితే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు భారత కూటమికి మధ్య జరిగింది. ఫౌట్ ఇన్ 1764 బిట్వీన్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ an ఇండియన్ ఆలియన్స్. నెక్స్ట్ హల్దీఘాట్ యుద్ధం. ఇది మనకి మహారాణా ప్రతాప్ గారు మరియు అక్బర్ సైన్యం ఉంటుంది కదండి, వారిలో సైనికుడు మాన్సింగ్ మధ్య జరిగింది. ఫౌట్ బిట్వీన్ మహారాణా ప్రతాప్ అండ్ అక్బర్ ఫోర్సెస్ లెడ్ బై మాన్సింగ్. చాలా మంది స్పీడ్ గా చెప్పేస్తున్నారని మరికొంతమంది చాలా స్లోగా చెప్తున్నారని చెప్పి కామెంట్ అయితే చేస్తున్నారు. మీకు యూట్యూబ్ లో ఆప్షన్ అనేది ఉంటుందండి. సెట్టింగ్స్ లోకి వెళ్తే మీకు స్లోగా కావాలనుకుంటే 1, అదే విధంగా 1.25 సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. స్పీడ్ గా కావాలనుకున్న వాళ్ళు మాత్రం 1.5, 1.75 పెట్టుకోండి. కావాల్సినట్టు ఎక్స్ప్లెనేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ రీజన్ ఇస్ ద నైల్ రివర్ లొకేటెడ్. నైలు నది ఏ ప్రాంతంలో ఉంది అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఇక్కడ ఈశాన్య ఆఫ్రికా, నార్త్ ఈస్టర్న్ ఆఫ్రికా. దీని పొడవు చూసారు కదా, 6695 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ నైలు నది ప్రపంచంలోనే పొడవైన నది మరియు ఆఫ్రికా ఖండం గుండా అయితే ప్రవహిస్తుంది. నైల్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ ఫ్లోయింగ్ త్రూ ద ఆఫ్రికన్ కాంటినెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూద్దాం. సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా. ఇక్కడ అమెజాన్ నది అయితే ప్రవహిస్తుంది. ద అమెజాన్ రివర్ ఈస్ లొకేటెడ్ హియర్. నెక్స్ట్ మధ్య ఆసియా, సెంట్రల్ ఏషియా. ఇక్కడ అముదర్యా, సిరిదర్యా వంటి నదులు అయితే ప్రవహిస్తున్నాయి. రివర్స్ లైక్ అముదర్యా అండ్ సైర్దర్యా ఆర్ లొకేటెడ్ హియర్. నెక్స్ట్ సౌతర్న్ యూరోప్, దక్షిణ యూరోప్. ఇక్కడ పో, టైబర్ వంటి నదులు అయితే ఉన్నాయి. రివర్స్ లైక్ పో అండ్ టైబర్ ఆర్ లొకేటెడ్ హియర్.
నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ రిలేటెడ్ టు ద ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి అయితే తెలుపుతుంది. ఎవరైతే ఆల్రెడీ సబ్జెక్ట్స్ ప్రిపరేషన్ అయిపోయి అదే విధంగా రివిజన్ అనేది కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు మాత్రం ఇక్కడ నేను క్వశ్చన్ చదవగానే మీరు క్వశ్చన్ నెంబర్ అనేది వేసి కరెక్ట్ ఆప్షన్ అనేది నాకు టైప్ చేసి పెట్టండి. దీని వల్ల మీకు ఇక్కడ రీజన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఆర్టికల్ నెంబర్ 40. ఖచ్చితంగా ఈ బిట్ లేకుండా మాత్రం ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అవ్వండి. ఆదేశిక సూత్రాల ప్రకారం గ్రామ పంచాయతీల ఏర్పాటు ఉంటుంది కదా, దాన్ని చేయాలని చెప్పి రాష్ట్రాలకైతే నిర్దేశిస్తుంది. డైరెక్ట్స్ స్టేట్స్ టు ఆర్గనైజ్ విలేజ్ పంచాయత్స్ యాజ్ యూనిట్స్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ నెంబర్ 32 రాజ్యాంగ పరిహారపు హక్కు. దీనిని రాజ్యాంగ హృదయం అని పిలవడం అయితే జరుగుతుంది. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ కాల్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 44 ఉమ్మడి పౌర స్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్. దీని గురించి అయితే తెలుపుతుంది. డీల్స్ విత్ ద యూనిఫామ్ సివిల్ కోడ్. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 51 అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను ప్రోత్సహించడం గురించి అయితే తెలుపుతుంది. ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. నెక్స్ట్ క్వశ్చన్ ద మహాలనోబిస్ మోడల్ వాజ్ ద బేసిస్ ఫర్ విచ్ 5-year ప్లాన్ ఇన్ ఇండియా. భారతదేశంలో మహాలనోబిస్ మోడల్ ఏ పంచవర్ష ప్రణాళికలకు ప్రాతిపదికగా ఉంది అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఇక్కడ రెండవ పంచవర్ష ప్రణాళిక. ఇది భారీ పరిశ్రమల స్థాపనపై అయితే దృష్టి పెడుతుంది. ఫోకస్డ్ ఆన్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ హెవీ ఇండస్ట్రీస్. నెక్స్ట్ ఫస్ట్ 5-year ప్లాన్ మొదటి పంచవర్ష ప్రణాళిక అరోడ్ డామర్ మోడల్ ఆధారంగా వ్యవసాయానికి అయితే ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగింది. బేస్డ్ ఆన్ అరోడ్ డామర్ మోడల్ ఫోకస్డ్ ఆన్ అగ్రికల్చర్. నెక్స్ట్ థర్డ్ 5-year ప్లాన్ మూడవ పంచవర్ష ప్రణాళిక స్వయం సమృద్ధి మరియు వ్యవసాయం పరిశ్రమలు రెండింటిపై అయితే దృష్టి పెట్టింది. ఏమిడట్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ ఫోర్త్ 5-year ప్లాన్ నాలుగవ పంచవర్ష ప్రణాళిక స్థిరత్వంతో కూడినటువంటి వృద్ధిపై దృష్టి అయితే పెట్టింది. ఫోకస్డ్ ఆన్ గ్రోత్ విత్ స్టెబిలిటీ. ఈ బిట్స్ అనేవి సెట్స్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటంటే కొన్ని టాపిక్స్ అనేవి ఉంటాయి. ఆ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా బిట్స్ అయితే అడుగుతాడు. అలాంటి టాపిక్స్ తీసుకుని మీకు ప్రతి సబ్జెక్టు కవర్ అయ్యే విధంగా నేను ఈ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ హూ ఈస్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్. భారత గణాంక శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఇక్కడ ఆప్షన్ బి అండి. పిసి మహాలనోబిస్. ఈయన ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ యొక్క స్థాపకుడు. ఈయన పుట్టినరోజునే మనకి జాతీయ గణాంక దినోత్సవం అనేది జరుపుకుంటారు. ఫౌండర్ ఆఫ్ ఐఎస్ఐ నేషనల్ స్టాటిస్టిక్స్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ హిస్ బర్త్డే. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎం విశ్వేశ్వరయ్య మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఈయన మనకి మెయిన్ గా గొప్ప ఇంజనీర్ గా అయితే పిలువబడతారు. ఈయన పుట్టినరోజున మనం ఇంజనీరింగ్ డే గా జరుపుకోవడం అయితే జరుగుతుంది. గ్రేట్ ఇంజనీర్ హిస్ బర్త్డే ఈ సెలబ్రేటెడ్ యాజ్ ఇంజనీర్స్ డే. నెక్స్ట్ సిఆర్ రావు. ఈయన భారతీయ అమెరికన్ గణాంక శాస్త్రవేత్త. ఫేమస్ ఇండియన్ అమెరికన్ మ్యాథమెటిషియన్ అండ్ స్టాటిస్టిషియన్. నెక్స్ట్ దాదాబాయ్ నౌరోజీ గారు. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఈయన్ని నోన్ యాజ్ ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ ఇన్ ఇండియా. భారతదేశంలో హరిత విప్లవం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి 1966. అధిక దిగుబడిని ఇచ్చేటటువంటి వంగడాలు ఉంటాయి కదా, వాటి ద్వారా ఆహార ఉత్పత్తిని పెంచడానికి ఈ హరిత విప్లవం అనేది మొదలైంది. స్టార్టెడ్ టు ఇంక్రీజ్ ఫుడ్ ప్రొడక్షన్ త్రూ హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్. నెక్స్ట్ మనకి 1950లో వచ్చి భారత ప్రణాళిక సంఘం ఏర్పడినటువంటి సమయం. ప్లానింగ్ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అరౌండ్ దిస్ టైం. నెక్స్ట్ 1975 దేశంలో అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ ఉంటుంది కదండి, అది విధించబడినటువంటి సంవత్సరం. నేషనల్ ఎమర్జెన్సీ వాజ్ డిక్లేర్డ్ ఇన్ ఇండియా. నెక్స్ట్ 1991 ఈ 1991 రిలేటెడ్ గా ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తున్నాడు. ఆర్థిక సంస్కరణలు అనేవి ప్రవేశపెట్టబడ్డాయి. ఎకనామిక్ రిఫార్మ్స్ లైక్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. దీని నుంచి బిట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి భారతదేశానికి సంబంధించి హరిత విప్లవ పితామహుడు ఎవరు. నెక్స్ట్ వరల్డ్ రిలేటెడ్ గా హరిత విప్లవ పితామహుడు ఎవరు అనేది మీరు నాకు కామెంట్ లో తెలియజేయండి. సో ఈ ఎస్ఎస్సీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఫైనల్ రివిజన్ ప్లాన్ అనేది తీసుకురావడం కూడా జరిగిందండి. దీనికోసం నేను 1/2015 ఈ నీతి ఆయోగ్ అనేది ఏర్పాటైంది. ఎస్టాబ్లిష్డ్ ఆన్ Jan 1, 2015 రిప్లేసింగ్ ద ఓల్డ్ ప్లానింగ్ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ వాజ్ ఏ ఫేమస్ మాస్టర్ ఆఫ్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఏ సంగీత వాయిద్యంలో ప్రసిద్ధ విద్వాంసుడు అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి షెహనాయి. బిస్మిల్లా ఖాన్ షెహనాయిని శాస్త్రీయ సంగీత వేదికలపైకి అయితే తీసుకురావడం జరిగింది. ఈయనకి భారతరత్న అనే అవార్డు కూడా ఇవ్వడం అనేది జరిగింది. బ్రోడ్ షెహనాయి టు ద క్లాసికల్ స్టేజ్ అవార్డెడ్ ద భారతరత్న. నెక్స్ట్ సితార్. పండిట్ రవిశంకర్ గారు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సితార్ వాయిద్యంలో ప్రసిద్ధులు. పండిట్ రవిశంకర్ ఈస్ ఫేమస్ ఫర్ ద దిస్ ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ తబలా. జాకిర్ హుస్సేన్ గారు ప్రసిద్ధ తబలా విద్వాంసుడు. నెక్స్ట్ ఫ్లూట్. హరిప్రసాద్ చౌరాషియా ప్రసిద్ధ వేణుగాన విద్వాంసుడు. హరిప్రసాద్ చౌరాషియా ఈజ్ ఏ లెజెండరీ ఫ్లూట్ ప్లేయర్. దీని నుంచి అయితే ఒక బిట్ ఖచ్చితంగా వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. సరళ రేఖలో స్థిరమైనటువంటి వేగంతో వెళ్లే వస్తువు యొక్క త్వరణం అనేది ఎంత ఉంటుంది అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి 0. ఈ వేగం అనేది వెలాసిటీ అనేది మారినప్పుడు త్వరణం అనేది ఎప్పుడు కూడా 0 అవుతుంది. యాక్సలరేషన్ ఇస్ 0 బికాస్ దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ వెలాసిటీ. నెక్స్ట్ మనకి ఈ స్థిరంగా ఎప్పుడు ఉంటుంది చూద్దాం. వేగం ప్రతి సెకండ్ కు సమానంగా పెరుగుతూ ఉంటే త్వరణం స్థిరంగా అనేది ఉంటుంది. యాక్సలరేషన్ ఇస్ కాన్స్టెంట్ ఇఫ్ వెలాసిటీ ఇంక్రీజెస్ యూనిఫామ్ రేట్. నెక్స్ట్ గరిష్టంగా ఎప్పుడు ఉంటుంది. వేగంగా మారుతున్నప్పుడు త్వరణం అనేది ఎక్కువగా ఉంటుంది. యాక్సలరేషన్ ఇస్ హై వెన్ వెలాసిటీ చేంజెస్ ర్యాపిడ్లీ. నెక్స్ట్ నెగిటివ్ రుణాత్మకం. వేగం అనేది తగ్గుతూ ఉందనుకోండి, దాని రుణత్వరణం నెగిటివ్ ఉంటుంది కదా, రిటార్డేషన్ అంటారు దాన్ని. కాల్ రిటార్డేషన్ ఆర్ డిసెలరేషన్ వెన్ వెలాసిటీ డిక్రీజెస్. ఈ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మనం 0 గురించి అడిగాడు, నెక్స్ట్ కాన్స్టెంట్ గురించి అడగొచ్చు, మాక్సిమం అడగొచ్చు, నెగిటివ్ అడగొచ్చు. దీనికోసం నేను అన్ ఆప్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ సైంటిస్ట్ యూజ్డ్ ఎక్స్-రేస్ టు మెజర్ వేవ్ లెంత్ ఇన్ 1913. 1913లో తరంగ దైర్ఘ్యాన్ని కొలవడానికి ఎక్స్ కిరణాలను ఉపయోగించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి హెన్రీ మోస్లే. ఆధునిక ఆవర్తన పట్టికను పరమాణు సంఖ్య ఆధారంగా అయితే రూపొందించాడు. రీఅరేంజ్డ్ ద పీరియాడిక్ టేబుల్ బేస్డ్ ఆన్ అటామిక్ నెంబర్. హెన్రీ మోస్లే అనగానే మీకు అటామిక్ నెంబర్ అనేది గుర్తు రావాలి. నెక్స్ట్ నీల్స్ బోర్. పరమాణు నమూనా అటామిక్ మోడల్ అంటారు కదండి, మరియు ఎలక్ట్రాన్ కక్షల గురించి అయితే వివరించారు. ప్రపోజ్డ్ ద అటామిక్ మోడల్ అండ్ ఎలక్ట్రాన్ షెల్స్. నెక్స్ట్ ఎర్నెస్ట్ రూదర్ఫోర్డ్ పరమాణు కేంద్రకాన్ని కనుగొనడం అయితే జరిగింది. డిస్కవర్డ్ ద అటామిక్ న్యూక్లియస్. నెక్స్ట్ జేజే థామ్సన్ గారు ఎలక్ట్రాన్ ను కనుగొనడం అయితే జరిగింది. డిస్కవర్డ్ ద ఎలక్ట్రాన్.
నెక్స్ట్ క్వశ్చన్, యూరియాలో ఏ మూలకాలు ఉంటాయి? విచ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ యూరియా? కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? సి, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్. యూరియా రసాయనం యొక్క ఫార్ములా ఏంటంటే NH2 CO NH2. బోత్ సైడ్స్ NH2 ఉంటుంది, మధ్యలో CO ఉంటుంది. నెక్స్ట్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అనేవి మనకి ఇందులో ఉంటాయంటే CHO అనేది కార్బోహైడ్రేట్లలో అయితే ఉంటాయి, ప్రెజెంట్ ఇన్ కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ విచ్ ఎక్స్పెరిమెంట్ వాస్ రదర్ఫోర్డ్ ఫేమస్ ఇన్ 1911? 1911లో రదర్ఫోర్డ్ ఏ ప్రయోగం ద్వారా ప్రసిద్ధి చెందారు అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్, గోల్డ్ ఫాయిల్ ప్రయోగం. దీని ద్వారా పరమాణు మధ్యలో కేంద్రకం ఉంటుందని నిరూపించారు. ప్రూవ్డ్ దట్ ద న్యూక్లియస్ ఇస్ లొకేటెడ్ అట్ ద సెంటర్ ఆఫ్ ఎన్ ఆటమ్. నెక్స్ట్ రిమైనింగ్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్, ఆయిల్ డ్రాప్ ప్రయోగం. మిల్లీకాన్ ఎలక్ట్రాన్ ఆవేశాన్ని కొలవడానికి అయితే చేశారు. మిల్లీకాన్ పెర్ఫార్మ్డ్ దిస్ టు మెజర్ ద చార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. నెక్స్ట్ ప్రిజమ్ ఎక్స్పెరిమెంట్, కాంతి విక్షేపణం గురించి న్యూటన్ గారు అయితే చేశారు. పెర్ఫార్మ్డ్ బై ద న్యూటన్ టు స్టడీ లైట్ డిస్పర్షన్. నెక్స్ట్ వాక్యూమ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్, వాక్యూమ్ ట్యూబ్ ప్రయోగం గురించి చూద్దాం. క్యాథోడ్ కిరణాల అధ్యయనం కోసం జేజే థామ్సన్ గారు అయితే దీన్ని వాడారు. యూజ్డ్ బై జేజే థామ్సన్ టు స్టడీ క్యాథోడ్ రేస్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫీవర్ ఈస్ కాజ్డ్ బై ద పాథోజెనిక్ బ్యాక్టీరియం సాల్మోనెల్లా టైఫీ? సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల మనుషులలో ఏ జ్వరం వస్తుంది అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆప్షన్ టైఫాయిడ్. ఇది కలుషిత నీరు మరియు ఆహారం ద్వారా అయితే వ్యాపిస్తుంది. స్ప్రెడ్ త్రూ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. నెక్స్ట్ మలేరియా చూద్దాం. ఆడ ఎనాఫిలస్ దోమకాటు ద్వారా ప్లాస్మోడియం పరన్నాజీవి వల్ల వస్తుంది. కాజ్డ్ బై ప్లాస్మోడియం పారాసైట్ త్రూ అనాఫిలస్ మస్కిటో బైట్. నెక్స్ట్ న్యూమోనియా, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్, అండ్ ఇన్ఫెక్షన్ దట్ ఇన్ఫ్లేమ్ ద ఎయిర్ సాక్స్ ఇన్ ద లంగ్స్. నెక్స్ట్ డెంగ్యూ, ఈడిస్ ఈజిప్ట్ దోమ ద్వారా వ్యాపించేటటువంటి వైరల్ వ్యాధి. నెక్స్ట్ క్వశ్చన్, జిరాథాల్మియా కాస్డ్ బై విటమిన్ ఏ. ఈ డెఫిషియన్సీ ఇస్ రిలేటెడ్ టు విచ్ ఆర్గాన్? విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే జిరాథాల్మియా ఏ అవయవానికి సంబంధించింది అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆప్షన్ కళ్ళు. విటమిన్ ఏ లోపం వల్ల కళ్ళు పొడిబారి దృష్టి మందగిస్తుంది. కండిషన్ వేర్ ఐస్ ఫెయిల్ టు ప్రొడ్యూస్ టియర్స్ లీడ్ టు బ్లైండ్నెస్ ఇఫ్ అన్ట్రీటెడ్. స్కిన్, చర్మం. విటమిన్ బి లేదా విటమిన్ ఈ లోపం చర్మ సమస్యలకు కారణమవుతుంది. డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ బి ఆర్ ఈ కెన్ కాజ్ స్కిన్ ఇష్యూస్. నెక్స్ట్ లంగ్స్, ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధులకు సంబంధించింది. రిలేటెడ్ టు రెస్పిరేటరీ డిసీజెస్. నెక్స్ట్ లివర్, కాలేయం, కామెర్ల వంటి వ్యాధులకు సంబంధించినది. రిలేటెడ్ టు కండిషన్స్ లైక్ జాండీస్. నెక్స్ట్ క్వశ్చన్, హూ లాంచ్డ్ ద ప్రధానమంత్రి ముద్రా యోజన? ప్రధానమంత్రి ముద్రా యోజనను ఎవరు ప్రారంభించారు అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఇక్కడ నరేంద్ర మోడీ గారు. 2015వ సంవత్సరంలో చిన్న తరహా వ్యాపారులకు లోన్లు ఇచ్చేందుకు ఈ పథకం ప్రారంభించారు. లాంచ్డ్ ఇన్ 2015 టు ప్రొవైడ్ లోన్స్ టు స్మాల్ స్కేల్ బిజినెస్ ఓనర్స్. నెక్స్ట్ నిర్మలా సీతారామన్ గారు, ప్రస్తుతం ఈవిడ భారత ఆర్థిక శాఖ మంత్రిగా అయితే వ్యవహరిస్తున్నారు. కరెంట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ అమిత్ షా గారు, భారత హోంశాఖ మంత్రి, యూనియన్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ రాజ్నాథ్ సింగ్ గారు, భారత రక్షణ శాఖ మంత్రి, యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ? ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పి అడిగారు. దీనికి ఆన్సర్ మీరే చేయండి. ఆన్సర్ చేసి నాకు చెప్పండి. సో ఇక్కడతో నేను టాప్ 20 బిట్స్ ఈ జిఎస్ జనరల్ స్టడీస్ రిలేటెడ్ గా టోటల్ 20 క్వశ్చన్స్ ఇంటూ 4 ఆప్షన్స్ 80 క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ నుంచి కూడా ఇవి అడగడం అయితే జరిగింది. ఇంకా 4 to 5 డేస్ ఉంది. బాగా ప్రిపేర్ అవ్వండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. నా ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఈ బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఉంచుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ స్టడీ విత్ సతీష్.